హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ ఒబ్బట్లు. అందరూ కామన్గా శనగపప్పుతో చేసుకుంటారు కదండి. మేమైతే ఈ పెసరపప్పుతో చేసుకుంటాము. పక్కా మెజర్మెంట్స్తో చెప్తాను ఈ వీడియో చూసి చేసుకోండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీనికోసం నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. 1/2 kg మైదా పిండికి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోండి. మునిగినంత వరకు ఆయిల్ వేసుకొని ఉంచుకోండి. మీరు సాయంత్రం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ మిక్స్ చేసుకోండి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ మిక్స్ చేసుకొని ఉంచుకోండి. 500 గ్రామ్స్ మైదా తీసుకున్నాను కదండి. 400 గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని 2 పోర్షన్స్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇది కుక్కర్లో పెట్టుకునే కన్నా డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూడండి, పెసరపప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం గీ వేసుకొని ఉడికించుకున్న పెసరపప్పు ముద్ద వేసుకోండి. ఎంత అయితే పెసరపప్పు తీసుకున్నామో అంతే షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ పెసరపప్పు ముద్ద దగ్గరగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత చల్లారనిచ్చుకొని ఇలా బాల్స్లా చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 35 ఒబ్బట్ల వరకు వచ్చాయి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగే లోపల మనం ముందుగా మిక్స్ చేసుకున్న మైదా ముద్దని కొంచెం ఒత్తుకొని దీనిలో పెసరపప్పు ముద్దను పెట్టి మళ్ళీ బాల్లా చేసుకోండి. చాలామంది దీన్ని అరిటాకు మీద పంపుతారండి. అరిటాకు అవైలబిలిటీ లేకపోతే మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ కవర్ మీదైనా, లేదా మన ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, వాటి మీద చేసుకున్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా పామిన తర్వాత తీసుకొని పెనం మీద వేసుకోండి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత తిప్పుకొని కొంచెం నెయ్యి, కాల్చుకోవడానికి నెయ్యి యూస్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ యూస్ చేస్తే గట్టి అయిపోతాయి ఒబ్బట్లు. ఇవైతే చాలా స్టేట్స్లో చేసుకుంటారండి, కానీ పేర్లు మాత్రం డిఫరెంట్. ఒబ్బట్టు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.